ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయనతో బయటికి అంటే కుట్రలు కుతంత్రాలు చేసి మరీ వెంట వెళ్లాలనుకుంటుంది. అదే పిల్లల బాధ్యత తీసుకోమనగానే కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. ఆయనకి ఓకే అంటే తీసుకువెళ్ళడానికి నాకేం ప్రాబ్లం లేదు. సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. సరే అండి. బాయ్ పిల్లలు, కావలసినవన్నీ తీసుకోండి. అలాగే డాడీ. జాగ్రత్త. పిల్లలు, ఎన్ని రోజులైంది కదా మనందరం కలిసి బయటికి వెళ్ళి పదండి వెళ్దాం. పిల్లలు జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. మిస్ అమ్మా, నిన్ను మళ్ళీ ఇంట్లో కొడుకు కూడా పెట్టనివ్వనేమో. గుప్తా గారు, గుప్తా గారు, మను ఏదో చేస్తుంది గుప్తా గారు. మను మాటలు చూస్తుంటే తనేదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది గుప్తా గారు. కాలము కక్ష కట్టినది బాలిక. నీ చుట్టూ కట్టిన కంచె తెగిపోవు సమయమాసన్నమైనది. పిల్లలు మెల్లగా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు గుప్తా గారు. ఇంట్లో ఎవరికైనా ఏమైనా అవుతుందా? అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారా? మనం ఏదైనా ప్లాన్ చేస్తుందా? చెప్పండి. పిల్లలు జాగ్రత్త. పిల్లలు బాయ్ అమ్మో. గుప్తా గారు, ఏదో జరగబోతుంది అనిపిస్తోంది. ఏం జరగబోతుందో చెప్పండి ప్లీజ్. జరగబోవున్నది మానవ మాతృలకు చెప్పరాదు బాలిక. కానీ నేను నీకు చెప్పుచున్నాను. ఎందులకనినా జరిగినది, జరుగుచున్నది, జరగబోవున్నది మొత్తము నీ తప్పిదము వలనే జరుగుచున్నవి కనుక నీ పిల్ల పిచ్చుక దేహమున నీవు ప్రవేశించి నీవు చేసిన తప్పిదమునకు శిక్ష నీ కూతురు అనుభవించబోవుచున్నది. నీవు చేసిన పాపమునకు మూల్యము నీ కూతురు చెల్లించబోవుచున్నది. ఏంటి గుప్తా గారు మీరు చెప్పేది? అంటే ఇప్పుడు అమ్మ వెళ్తుంది ప్రమాదం వైపా? అవును. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.